పరమాత్ముడు చూపులోడు సక్కనోడు. నిన్ను చూడగా వచ్చినాడు రా దేవదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడు రా యేసునాథుడు. లోకమే సంతోషించ స్థిరపరచువాడవో బలపరచువాడవో, పడిపోయిన చోటే నిలబెట్టువాడవో, ఘనపరచువాడవో హెచ్చించువాడవో, మా పక్షము నిలచి జయమిచ్చువాడవో, నిలపరచువాడవో బలపరచువాడవో, పడిపోయిన చోటే నిలబెట్టువాడవో, ఘనపరచువాడవో ఎడమవైపులకి మెరీ క్రిస్మస్ చెప్పమని. మీ లిఫ్ట్ చూస్తుంటే రెండు చెప్పేశారు. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఈ రాత్రి మనము వర్తమానాలు వినడానికి, దేవుని ఉపదేశాన్ని వినడానికి మనం అందరం కూడా కూడి వచ్చాము. ఈ రాత్రి ఈ యొక్క క్రిస్మస్ కూడికై దేవుని వాక్యోపదేశం అందించడానికి కాకినాడ భవానీ క్యాస్ట్ని, తమ్మవరం పరిసర ప్రాంతాలలో దేవుని పరిచర్య చేసుకున్నటువంటి దేవుని సేవకులు రెవరెండ్ డాక్టర్ పి వరప్రసాద్ గారు మన మధ్య ఉన్నారు. వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. మనం అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభునామమును మహిమపరుస్తూ వారికి ఈ సమయాన్ని అప్పగిద్దాం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. చాలా సంతోషంగా ఉంది. క్రిస్మస్ కాలంలో అందరూ అనేక చోట్ల అనేక రీతులుగా ప్రభువుని మహిమపరుస్తూ ఆయన మన కొరకు లోకానికి వచ్చిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అనేక మందికి సువార్తను ప్రకటించడంలో అందరం చాలా బిజీ అయిపోయాం. హల్లెలూయా. నాకు తెలిసి రాజుగా దేవునికి స్తోత్రం. ఆ రాజు రక్షించడానికి వచ్చాడని గ్రహించి ఆయన గుర్తించి ఆయనను గౌరవించి ఆయనకు లోబడడమే క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ఈ రోజు ఈ రాత్రి మనం కూడుకుని మనం అందరం కూడా ఇక్కడ చేస్తున్న పని ఏమిటంటే ప్రభువుని మనం గౌరవిస్తున్నాం, ఆయన మనం పూజిస్తున్నాం, ఆయన పాటలతో ఆరాధించి ఆయన మహిమపరుస్తూ ఆయనకు మాత్రమే ఇక్కడ మనం ఏమిస్తున్నాం, గౌరవిస్తున్నాం.
లేచి నిలబడదాం. వందనాలు స్తుతులు చెల్లి. దేవుని కార్యక్రమం ఖచ్చితంగా ఆనందముతో మా ఇంట్లోకి మనం వెళ్దాం. సహకరించిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. అయినా ఎవరైతే గుప్పులు విప్పారో వారందరిని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము ప్రభు. వారందరి మీద నీ దీవెనలు కుమ్మరించబడును గాక, వారి హస్తాలు ఆర్థికంగా బలపరచబడును గాక. నేను సహకరించి ఆయుష్తో నింపి ఆశీర్వదించి బలపరచమని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తూ ఉన్నా. యేసయ్య, ఈ సమయంలో నేను సహకరించిన ప్రతి ఒక్కరిని బట్టి నిన్ను స్తుతిస్తూ, ఈ ఆరాధనలో పాల్గొన్న వారిని అందరిని బట్టి నిన్ను స్తుతిస్తూ నీ నామమునకు మహిమ కలుగును గాక. మనం కష్టపడే దానికోసమే మన కష్టాన్ని వృధా చేయకూడదని నేను తెలియజేస్తున్నాను. పిల్లలందరూ కూడా కష్టపడి 2 గంటల నుంచి వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. 3 రోజుల నుంచి కష్టపడుతూనే ఉన్నారు. ఏది వృధాగా కాకూడదు, అది ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ సమయంలో నేను మరొకసారి చేస్తున్నాను. ప్రార్థన. దేవుని కార్యక్రమం చాలా చక్కగా జరిగిందని నేను నమ్ముతున్నాను. మీరందరూ కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యామండి. దానివల్ల ఏం చేయాలి, ఇలాగే భుజమ్మ నేను ఆడవాళ్ళు నేను ఇద్దరు ఇంటికి తిరిగి ఏదో
చేస్తే మా వెనకాల మాత్రం లక్ష్మీ